పోయిన వారమో, అంతకు పోయిన వారమో సాటర్‌డే ఎపిసోడ్ ప్రోమో వస్తదని ఎదురు చూస్తంటే సడెన్‌గా థమ్స్ అప్ ప్రమోషనల్ టాస్కు, బిర్యానీ ఒక చేత్తోటి కాదు 2 చేతులతోటి ఆయన టాస్క్ ఒకటేసిర్రు. అందులో జరిగిన చిన్న పంచాయతీ ఇది భరణి అన్నకి మన ఎవలు సంజనక్కకి జరిగిన పంచాయతీ ఒకటేసిర్రు కదా! ఇయాల చూడుర్రి సాటర్‌డే ప్రోమో ఎప్పుడొత్తదని చెప్పి ఎదురు చూస్తంటే 3:30 అయితుంది. ఇప్పుడు ఏం వేసిర్రు ప్రోమో నాగార్జున సార్ వచ్చి ఒక డైలాగ్ చెప్పి చిన్న చిన్న మాటలకు కూడా ఈ హౌస్‌లో యుద్ధాలు జరుగుతాయి అన్నట్టు ఒక డైలాగ్ కొట్టి ఎంబటే మాధురి వర్సెస్ సాయి శ్రీనివాసు, రమ్య. మాధురి వర్సెస్ రమ్య కదా! ఇదా సాటర్‌డే ఎపిసోడ్ ప్రోమో అంటే. అంటే సాటర్‌డే ఎపిసోడ్ ప్రోమో అంటే ఇది ఎక్స్‌పెక్ట్ చేస్తారా? ఎదురు చూస్తారా ఆడియన్సు? అంటే బీబీ టీమ్‌కి ఏమైంది? అంటే ఈ ప్రోమో కోసం ఎవడన్నా ఎదురు చూస్తాడా సాటర్‌డే రోజు? కనీసం ఇద్దరి గురించో, ఒక్కరి గురించో అయినా ఒక 2 మాటలు ఫైర్‌గా మాట్లాడిన ఒక 20 సెకండ్స్ క్లిప్ వేసినా గానీ, అరే! ఈ ఎపిసోడ్‌లో ఫైర్ ఉందిరా అని చెప్పి ఎదురు చూస్తారు. గివి రోజు చూసే పంచాయతీలే కదా! గి మాదిరక్క రోజు పంచాయతీలు పెట్టుకున్నాయి కదా! రోజు కదా! ఇప్పుడు కొత్తగా ఏంది? దీనికన్నా మిడ్ నైట్ ముచ్చట్లు చెప్పుకోవడం మంచిది తెలుసా? మిడ్ నైట్ నిన్న వదిలేసినాం కానీ నేను నిన్న నైట్ క్లిప్స్ అన్ని చూస్తే చాలా మంచిగుంది. ఇమాన్యుల్ గెలిచిండు కదా! గెలిచినప్పటి నుంచి వెళ్ళి వాళ్ళు పడుకునేదాకా మాధురి, తనుజ మాట్లాడుకున్న విషయాలు కావచ్చు, మాధురి, రమ్య మాట్లాడుకున్న విషయాలు కావచ్చు, సంజన, ఇమాన్యుల్ మాట్లాడుకున్న విషయాలు కావచ్చు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. వాటి గురించి చెప్పుకుందాం. దిక్కుమాలిన ఈ ప్రోమోలో ఏం లేదు మరి. అయ్యా! ఈ సాయి శ్రీనివాస్ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ప్రోమోలో చూసిన దాన్ని బట్టి కాకుండా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈయన అక్కడ ముచ్చట్లు ఇక్కడే, ఇక్కడ ముచ్చట్లు అక్కడే చెప్తా ఉంటాడు. ఈయన ఇదొక కాన్సెప్ట్. నారదముని కాన్సెప్ట్‌లోగా అక్కడ, ఇక్కడ ఎక్కడ చెప్పుకుంటా చేస్తూ ఉన్నాడు. అది ఆయన ఆట, ఆయన స్టైల్ ఇగ. ఆయన అంతే. రేపు పొద్దున బ్యాడ్ అయ్యేది కూడా ఆయన్నే, ఎలిమినేట్ అవుతాడు. ఎప్పుడో ఒకప్పుడు ఎలిమినేట్ అవుతాడు కూడా ఇవే కండిషన్స్ మీద అవుతాడు. అక్కడ, ఇక్కడ చెప్తాడు. బ్యాక్ బీచింగ్ అనే దాని మీదకెళ్ళి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో అదే జరిగింది. రమ్యకి, మాధురికి కోల్డ్ వార్ నడుస్తూ ఉంది. నిన్న రాత్రి కూడా గదే ముచ్చట జరుగుతూ ఉంటాయి. సో అదే మాట్లాడుకుందాం. కొత్తగా ఛానల్ చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. అలానే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకొని పాత లైక్ కొట్టరు. కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. ఫస్ట్ టైం మనం బుక్లో రాయకుండా, బుక్లో కూడా రాసిన, బుక్లో రాయకుండా ఫోన్లో కూడా టైప్ చేసిన. అందరూ ఫోన్లలో చూసి చెప్తా ఉంటారు కదా! ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసిన. చూద్దాం ఎట్లుంటుందో. కొంచెం అటు ఇటు తడబడతా అంటే ఫస్ట్ టైం కదా, కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సరే, మనకు అది ఎపిసోడ్ అయిపోగానే, క్యాప్టెన్ అయిపోగానే గౌరవ్ అట్లనే రామురాతోడు మాట్లాడుకుంటారు. ఇంకొకసారి గివప్ ఇవ్వకొని రామురాతోడికి చెప్తాను అన్నట్టు. రామురాతోడు గివప్ ఇచ్చింది కదా! ఈరోజు ఎపిసోడ్లో రామురాతోడు గురించి నాగార్జున సార్ గట్టిగా ఇస్తాడు అందరికీ. నేను మొన్న రీల్ వీడియో చేసి పెట్టినా. ఏది అదే ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసిన కదా! అంటే మీకు రామురాతోడు అంటే అంత చీప్గా కనబడుతుందా? మీరు చూడకపోతే చూడురా. Sreenu65_ అఫీషియల్ అని ఉంటుంది. కొన్ని కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ క్లిప్పులు పెట్టలేక యూట్యూబ్లో పెట్టాను. కొన్ని డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటారు. రీల్స్లో ఉన్నాయి, ఇక్కడ ఖచ్చితంగా ఉంటాయన్న రూల్ లేదు. కొన్ని ఆడియో క్లిప్లో, వీడియో క్లిప్లో ఖచ్చితంగా పోస్ట్ చేయాలి అన్నప్పుడు అందులోనే పెడతా. ఓకే, Sreenu65_ చూడుర్రి. ఫస్ట్ ప్రోమో బిస్కెట్. సరే, రాముతోడు చెప్తాను గివప్ ఇవ్వద్దు. నేను గివప్ ఇచ్చేటోని అయితే క్యాప్టెన్ ఎందుకైతే ఎక్కడ గివప్ ఇవ్వాలనో, ఎక్కడ గివప్ ఇవ్వకూడదో తెలుసు. నాకు ఎక్కడ తగ్గాలనో తెలుసు, ఎక్కడ నెగ్గాలనో తెలుసు అన్నట్టుగా. అంటే పక్క నుంచి రమ్య వాళ్ళందరూ వింటారు, నవ్వుకుంటూ ఉంటారు. అక్కడ రీతు ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది. రే చాలరా, ఆపురా, కొత్తవాడు కదా అని చెప్పేస్తున్నావు అన్నట్టుగా నవ్వుతూ ఉంటారు అన్నట్టు. ఏది ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో తెలుసు. నేను ఒకవేళ అన్ని టాస్కులు గివప్ ఇచ్చేటోని అయితే, ఎక్కడ గివప్ ఇవ్వాలనో తెలుసు. అన్నీ ఇచ్చేటోని అయితే నేను క్యాప్టెన్ అవుతానా అంటాడు. క్యాప్టెన్ అయిన వెనకాల చాలా రీజన్స్ ఉన్నాయి. అప్పుడు ఆ వారం అంతా కష్టపడి ఆడింది ఎవరు? రెడ్ టీంలో ఇమాన్యులు, కళ్యాణ్. వీళ్ళిద్దరు ఖతర్నాక్ ఆడిర్రు. కానీ లాస్ట్లో ఏమైంది? వాళ్ళిద్దరిని ఇప్పుడు డిమాండ్ పవన్ అండ్ శ్రీజ తీసేయడంతో ఇక్కడ వీళ్ళిద్దరు మిగిలిరు. వీళ్ళిద్దరిట్లో కూడా భరణి అన్న సపోర్ట్ చేయడంతో రాము క్యాప్టెన్ అయ్యిండు. ఆ టాస్క్ బాగా ఆడలేదంటే ఆడిండు. కానీ ఆ వారం మొత్తం ఆడింది మాత్రం ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్. నేను గివప్ ఇచ్చేటోన్ని అయితే, నేను తగ్గేటోన్ని అయితే అక్కడ ఉంటున్నా అని అంటే కంట్రోల్. ఓకే, నెక్స్ట్ రీతు. క్యాప్టెన్ ఇమాన్యుల్ అని అంటే అక్కడికి వస్తుంది. అండ్ రాగానే ఇమాన్యుల్ డిమాండ్ పవన్కి, యాక్చువల్లీ క్యాప్ డిమాండ్ పవన్కి ఇద్దాం అనుకున్నా. డిమాండ్ పవన్ కనుక నువ్వు నేను తనుజ ఉన్నప్పుడు డిమాండ్ పవన్కి ఇస్తే, సంజనాకకి ఇవ్వకుండా, మాధురికి ఇవ్వకుండా డిమాండ్ పవన్కి ఇస్తే ఎట్లుంటుంది అని అనుకున్నా. అంటే వాడైతే ఖచ్చితంగా నిన్ను తీయడు, నన్ను తీయడు, ఖచ్చితంగా అప్పుడు తనుజని తీసేటోడు అని చెప్పి రీతు చెప్తుంటుంది. రీతు చెప్తుంటే పుసుక్కని నాకు తీస్తే అసలు ఇక్కడ దాకా రాకపోయేటోని అన్నట్టుగా మాట్లాడతాడు ఇమాన్యుల్. సంజన అక్కతోటి టక్కన ఏమైంది అని ఇట్లా పిలుస్తుంది. సైడ్కి రా, మనం మాట్లాడుకుందాం అని చెప్పి సైడ్కి తీసుకుపోతుంది. అక్కడ నుంచి వెళ్ళి ఒక బ్యూటిఫుల్ బాండ్కి సంబంధించింది, అంటే వీళ్ళిద్దరే అనుబంధం, ఒక క్యూట్నెస్ కనబడుతుంది. ఏంటంటే ఇమాన్యుల్ అమ్మ బ్లెస్ చేయండి అని చెప్పి కాళ్ళు మొక్కుతాడు. కాళ్ళు మొక్కి, అమ్మ నీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నామ్మా, అసలు ఈ వారం మొత్తం అసలు ఒక్క గొడవ పెట్టుకోవద్దమ్మా, ప్లీజ్ అమ్మా, నా క్యాప్టెన్సీలో నువ్వు అసలు ఒక్క గొడవ పెట్టద్దు, ఓకేనా అంటే ఓకేరా బెటా అని చెప్పి మాట్లాడుకుంటారు. అదొక క్యూట్నెస్ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో క్యూట్ ఉంటుంది. మరి మిగతా వాళ్ళ మధ్యలో క్యూట్ ఉండదా అంటే, వీళ్ళిద్దరి మధ్యలో జెన్యున్ బాండ్ కనబడుతుంది. మిగతా వాళ్ళ మధ్యలో చాలామంది మధ్యలో జెన్యున్ బాండ్ కనబడదు. ఫేక్, అప్పటి మందం, లేదంటే కావాలని ట్రాక్. అంటే ఇప్పుడు క్లోజ్నెస్ వచ్చి ఉండొచ్చు, కానీ స్టార్టింగ్లో వాళ్ళ బాండ్స్ ఫామ్ అయింది
క్లియర్గా ఫేక్ బాండ్స్ ఫామ్ అయినాయి. ఆ తర్వాత కలిసిపోయారు, బాగా క్లోజ్ అయిపోయారు. ఇక ఒకరితోటి ఉండి 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 ఏమవుతుంది, 6 నెలలు కలిసి ఉంటే ఆడు ఈడవుతాడు అన్నట్టుగా ఒక ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి, ఒక ఎమోషన్కి, ఒక బాండ్కి వచ్చేసింది. కానీ స్టార్టింగ్లో వాళ్ళ బాండ్స్ ఫామ్ అయినాయి, ఫేక్ బాండ్స్ లాగా ఫామ్ అయినాయి. వీళ్ళది ఏంటంటే కొంచెం ట్రూగా ఫామ్ అయింది. ఫస్ట్ నుండి కూడా ఆమె పిల్లల్ని మిస్ అవుతుంది అన్న సిచ్యువేషన్లో కలిసిన బాండు. అక్కడ నుంచి ఆమెకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడానికి రాత్రిపూట ఆమె పడుకునేటప్పుడు నిద్రలో లేచి ఎక్కెక్కి ఏడుస్తుంది 5 months బేబీని వదిలేసినందుకు అని చెప్పి ఆయన రాత్రి పడుకునేటప్పుడు కామెడీ చేస్తూ పడుకోడేదాకా నవ్వించి పడుకోబెట్టడం అనే ఒక సైకోథెరపీ ట్రీట్మెంట్ లాంటిది ఒకటి జరిగింది అన్నట్టు. అట్లా వీళ్ళిద్దరు క్లోజ్ అవ్వడంతో అదొక ప్యూర్ ఎమోషనల్ బాండ్ లాగా ఫామ్ అయింది. ఎందుకు ఏంటిది అని అడిగేటోళ్ళు ఉంటారు అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఇది ప్యూర్ బాండ్ అని చెప్పి తెలిసినా కానీ ఇప్పుడు మనకు నచ్చిన కంటెస్టెంట్కి సపోర్ట్ చేయాలి, మనకు నచ్చిన కంటెస్టెంట్కి హేట్ చేయాలనే ప్రాసెస్లో పడిపోతారు ఆడియన్స్. కాబట్టి వాళ్ళ కంటెస్టెంట్కి నెగిటివ్గా చెప్తున్నారు అన్న ఉద్దేశంతో ఈ కంటెస్టెంట్ నెగిటివ్ అని భావిస్తుంటాం. కానీ ఈ కంటెస్టెంట్ దగ్గర నెగిటివ్ ఉందంటే లేదు. సేఫ్ గేమర్ అంటే 100% సేఫ్ గేమర్. కానీ ఇలా బాండ్లో నెగిటివిటీ ఉందంటే లేదు. సంజనాకి అన్ని రైట్లు చేస్తుందంటే నేను ఒప్పుకోను. సంజనాకి చాలా మిస్టేక్లు చేస్తుంది. ఈరోజు గట్టి క్లాస్ పడబోతుంది. రైట్. ఇమాన్యుయల్ ఏమైంది అంటే నువ్వే ఆలోచించుకోవాలి. ఇక్కడ ఇమాన్యుయల్ చెప్తాడు. ఫస్ట్ ఎందుకు అడుగుతాడంటే, నువ్వు నన్ను క్యాప్టెన్ చేయాలి అని నువ్వు అనుకుంటే కనుక క్యాప్టెన్ చేయాలన్నప్పుడు నువ్వు నిఖిల్ని తీసేయాల్సిందే. నిఖిల్ని తీసేయకపోతే నేను క్యాప్టెన్ కాను అమ్మా, నీకు అర్థమవుతలే మమ్మీ. ఖచ్చితంగా నాకు పోటీ వచ్చేది నిఖిల్ ఒక్కడే. అతను ఒక్కడే గట్టిగా చేయగలుగుతుంటే లేదు 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 అంటది. కానీ ఈమె మనసులో ఉంది చెప్పట్లేదు. ఈ మనసులో ఏంటంటే అతను బ్లూ టీంలో ఉండి తనకి ఒబీడియంట్గా ఉండి ఆ టీం నుంచి వెళ్ళిపోలేదు. తక్కువ పైసలు వచ్చినా ఎక్కువ పైసలు వచ్చినా ఓడిపోయినా కానీ ఆ టీం నుంచి వెళ్ళిపోలేదు. టీం కోసం నిలబడ్డాడు కాబట్టి ఆ కృతజ్ఞత భావంతో తీసేయలేదు అనేది పాయింట్. కానీ అది చెప్పట్లేదు. కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈమెకి రెండో వర్షన్ ఉంది. ఆడోళ్ళు అంటే 2 జుట్లు ఒక చోట కలిసి ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ ఏంటంటే దివ్యనికిత అంటే ఈమెకి నచ్చది. ఎవరైనా కాకపోయినా నాకు దివ్యనికిత కావద్దని ఉంది, అందుకే ఆమెను ఫస్ట్ తీసిన అంటే అది తప్పమ్మా. అట్లా కాదు. ఒకరిని తీయాలి, ఒకరు కావద్దు అని మనం ఆడొద్దు, మనం కావాలి అని మనం ఆడాలి. నేను నీకు ఎప్పుడైనా చెప్పేది ఒకటే, ఎప్పుడైనా ఒకటే ఆలోచించు. ఎప్పుడు ఒకడు రాకూడదు అని ఆడొద్దు, మనం గెలవాలి అని ఆడాలి. మనకి ఎవరైతే పోటీ ఉన్నారో ఆయన తీసేస్తే అది కరెక్ట్గా ఉంటుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని తీసినా ఓకే. కానీ నువ్వు ఒకరు రావద్దు, వాళ్ళ మీద గర్జి పెట్టుకుని పగ పెట్టుకుని చేయడం కరెక్ట్ కాదమ్మా అని చెప్తాడు. మంచి మంచి మాటలు చెప్తాడు, చాలాసార్లు చెప్తాడు. కానీ వినదు కదా. ఇంత చెప్పినా ఆమె విన్నదా? నాకు ఆమె కావద్దని ఉంది అంటది. నువ్వు ఎందుకు అట్లా చేసినావు అంటే ఇప్పుడు ఫిజికల్గా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఆ అమ్మాయి కంటే నాకు ఈ అబ్బాయితో గట్టి పోటీ ఉంటుంది అంటే, లేదురా దివ్యనికిత అమ్మో మామూలుగా అని అంటది ముందే. ఇట్లుంటుంది కదా, అట్నే జుట్టు పీకేస్తుంది, లాగేస్తుంది, షర్టు లాగేస్తుంది రా, అందుకే అని చెప్పి నేను ఆమెను తీసేసిన అంటే, కాదమ్మా అమ్మాయి కంటే ఇతనితోటే టఫ్ అని ఎంత చెప్పినా వినది. రైట్. ఆ తర్వాత అమ్మ ప్లీజ్ ఎక్కువ కామెడీ చేద్దాం, అస్సలు గొడవలొద్దు. ఒక గొడవ కూడా పెట్టుకుంటే ఫుల్గా కామెడీ చేద్దాం రా. ఆ రమ్యాన్ని కూడా పట్టుకొని చేద్దాం రా కామెడీ, లేకపోతే అది వెళ్ళిపోద్దిరా. ఈ వారము మనం కామెడీ చేయకపోతే, మనం కలుపుకోకపోతే ఆమె వెళ్ళిపోద్దిరా రమ్య, మనం కలుపుకొని కామెడీ చేద్దాం దాంతో అని చెప్పి మాట్లాడతారు. వెరీ నైస్. ఆ తర్వాత ఇమాన్యుయల్ ఏమంటారంటే, ఎక్కడున్నా నీకోసం వెతికి నేను ఇస్తానమ్మా, నువ్వేమో నా కోసం ఆలోచించకుండా ఏదేదో చేస్తుంటావు, అట్లా చేద్దామా అని చెప్పి మళ్ళీ చెప్తాడు. నెక్స్ట్ రౌండ్లో నేను పట్టుకోకపోతే క్యాప్ ఏమయ్యేది? నిఖిల్ పట్టుకుని ఉంటే ఫస్ట్ నన్ను తీసేటోడు, గౌరవ్కి ఏంటంటే ఫస్ట్ నన్ను తీస్తాడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని. అప్పుడు ఏమయ్యేది? అసలు క్యాప్టెన్సీ లేదు, ఏది లేదు. అంటే అలా కాదు. ఎందుకంటే నీ స్పీడ్ 300 రా, వాళ్ళ స్పీడ్ 10 రా, వాళ్ళ స్పీడ్ 30 ఉంటే నీ 300 ఉంటుంది రా, వాళ్ళకి నీకు పోలికేంద్రా, నిన్న వాళ్ళు అందుకోలేరు అని చెప్పి బాగా పొగుడుతుంది అన్నట్టు. నువ్వు అలాగే అంటావు, అతను కూడా స్పీడ్గానే వస్తుందని చెప్పి ఇమాన్యుయల్. మాధురి అక్క నేను తిడుతుంది, ఇష్టం ఉన్నట్టుగా తిడుతుంది, నిన్ను తిడుతుంది, నన్ను తిడుతుంది, ఎందుకురా ఇదంతా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఇది ప్రతి ఒక్కరితో ఫైట్ పెట్టుకోవడం అట్లా ఇష్టపడదు అన్నట్టు చెప్తాడు. ఆ తర్వాత ఇమాన్యుయల్, నువ్వు మాత్రం ఫైట్ చేయకు, అందరూ ఏమంటారు తెలుసా, నువ్వు గొడవలు పెడితే కనుక ఎవ్వరు నా మాట వినరమ్మా, ఎందుకంటే ఫస్ట్ ముందు మీ అమ్మకి చెప్పుకోపో, ఆ తర్వాత మాకు చెప్తూ అని అంటారమ్మా. అస్సలు నీకు నిజం చెప్తున్నామ్మా, ప్లీజ్ నువ్వు అస్సలు ఎవరితో గొడవ పెట్టుకోవద్దు అని చెప్పి, ఓకేనా అంటే ఓకే అంటే, సరేనా అంటే సరే అంటే. ఆ తర్వాత ఈ వీక్ అంతటా కూడా మనం ఎట్లా ఉండాలంటే, ఈ వీక్ అంతా కూడా నేను ఈ టీంలో ఆడకపోవడానికి కారణం ఏంటిది, మన ఇద్దరం కలిసి ఉంటే మన ఇద్దరం కలిసి ఆడుతున్నాం అన్నట్టుగా వస్తుంది. అట్లా ఉండొద్దు అంటే, అవును మనం ఇండివిజువల్గా ఆడాలి, మనం సపరేట్గా ఆడితేనే కరెక్ట్, మనం ఇండివిజువల్గా ఆడుతున్నది అనేది జనాలకు తెలియాలంటే మనం ఒక టీంలో ఆడద్దు, సపరేట్గా ఆడాలి, ఆ టీంలోకి న్యాయంగా ఆడాలి అన్నట్టుగా మాట్లాడుకుంటారు. బ్లెస్ మీ అమ్మ అంటే, కాలు ముట్టుకోకు అని అంటే, లేదు బ్లెస్ మీ అమ్మ అని చెప్పి మళ్ళీ హక్ చేసుకుంటాడు. అక్కడ సాయి ఉంటాడు, సాయితో ఆట ఆడతారు అన్నట్టు. ఇక వీళ్ళు మొత్తం సంజన, రీతు, ఇమాన్యుయల్ వీళ్ళంతా ఘోరంగా సాయిని ఆట పట్టిస్తూ ఉంటారు అన్నట్టు, జరంతా ఫన్ చేస్తారు. ఆ తర్వాత సుమన్ శెట్టి అన్న దివ్య వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మ్యూట్ ఒక్క నిమిషం, ఇమాన్యుయల్ గెలిపించాలి అని.
సుమన్ శెట్టి అన్న దివ్య చెప్తుంది అన్నట్టు. ఆమెకి ఇమాన్యుల్ని గెలిపియాలంటే నన్ను కాదుగా తీసేయాల్సింది. అది తీసేయాల్సింది ఎవరిని? నిఖిల్ని తీసేయాలి. కానీ ఆమె నన్ను తీసేసింది. ఇది ఇమ్ముకి అసలు ఇమ్ము సారీ చెప్పిండులే నాకు తర్వాత. కానీ అయినా ఇమ్ము గెలిస్తే మనకేమన్నా ప్రాబ్లమా? జీరో ఇష్యూస్. ఎవరికైనా బాధ ఉంటుందా? ఎవరికైనా వద్దు అనిపిస్తుందా? ఇమ్ము గెలిస్తే మన అందరికి హ్యాపీయే కదా అని చెప్పి మళ్ళీ మాట్లాడుకుంటారు. అందరికీ హ్యాపీయే. గౌరవ్ని షటప్ అన్నది కదా, టాస్క్లో మధ్యలో షటప్ అంటుంది, సారీ చెప్తుంది. షటప్ అన్నందుకు సారీ గౌరవ్, యాక్చువల్లీ నాకు ఫ్లోలో వచ్చింది, కానీ నేను ఇంటెన్షనల్గా అనలేదు నిన్ను, కానీ నాకైతే ఫ్లోలో వచ్చింది సారీ అన్నట్టుగా చెప్తుంది. ఆ తర్వాత మనం ఫోన్లో ఫస్ట్ టైం రికార్డ్ చేసిన అది టైప్ చేసినాం. ఇక ఇక్కడ ఏం చెప్తుందంటే మాధురి అండ్ తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకున్నది చూపిస్తారు. లాస్ట్ వీకే క్యాప్టెన్సీ టాస్క్లో నేనే కెప్టెన్ అవ్వాలి. ఆయేషా చేయడం వల్ల నేను ఓడిపోయాను, లేదంటే నేనే కెప్టెన్ అయ్యేదాన్ని. నా దగ్గర ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఉంది, నా దగ్గర కెపాసిటీ ఉంది, నా దగ్గర నేను స్ట్రాంగ్ పర్సన్ని, నేను స్ట్రాంగ్ ప్లేయర్ని, అసలు నా దగ్గర అది ఉంది ఇది ఉంది అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది అన్నట్టు. నేను ఖచ్చితంగా క్యాప్టెన్ అయ్యేదాన్ని. ఆ రోజు నేను ఆయేషా చేయబట్టి ఓడిపోయినట్టు. పాపం ఆయేషా అందరికంటే ఫాస్ట్గా వచ్చింది, అందరికంటే క్విక్గా చేసింది, అన్నీ అందరికంటే క్విక్గా చేసింది ఆయేషానే. కానీ ఆ కళ్ళు కనబడక, నెంబర్ సరిగ్గా కనబడక మిస్ అయింది. ఆ రోజు ఓకే నో ప్రాబ్లం అమ్మా, నువ్వే అందరికంటే ఫస్ట్ వచ్చినావు కదా అన్నట్టు చెప్పి, ఈ రోజేమో ఆమె వల్లనే క్యాప్టెన్సీ పోయిందంటే, ఈమె బయట ఉండి ఆమె లోపల ఉంటే ఈమె చేసేది అంత స్పీడ్గా. సరే పోయింది ఏదో పోయింది, అయిపోయింది. లక్ ఫ్యాక్టర్ కూడా కలిసి వస్తుంది. అక్కడ గౌరవ్ సుమన్ అందరికంటే లాస్ట్ వచ్చారు, కానీ వాళ్ళు గెలిచిరు, వీళ్ళు ఓడిపోయారు. అందరికంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఓడిపోయారు, అందరికంటే లాస్ట్ వచ్చిన వాళ్ళు గెలిచారు, మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా ఓడిపోయారు. అది లక్ ఫ్యాక్టర్ ఉంటుంది. కానీ అప్పుడేమో ఓకే అని ఇప్పుడేమో ఆమె వెళ్ళిపోగానే తిడుతున్నట్టుగా ఉంది. ఇది నేను ఫిజికల్గా ఇస్తాను, నేను మెంటల్గా కూడా స్ట్రాంగ్, నేను మెంటల్గా స్ట్రాంగ్, బాడీ ఫిజికల్గా స్ట్రాంగ్, అన్ని రకాలుగా స్ట్రాంగ్ నేను అని చెప్పి. ఇక్కడ రమ్య వస్తుంది. రమ్య వచ్చిన తర్వాత నువ్వు అసలు నాతో క్లోజ్గా ఉండట్లేదు, అసలు నువ్వు వచ్చినప్పుడు ఒక రకంగా ఉన్నావు, ఇప్పుడు ఒక రకంగా ఉన్న సెన్స్లో. యాక్చువల్లీ రమ్యకి అర్థం కావట్లేదు అన్నట్టు. వచ్చేటప్పుడు మాధురి ఏమో ఆమె అన్ని బాండింగ్స్ పెట్టుకుని వచ్చింది, గిట్ బాండింగ్స్లో పోతుంది అని చెప్పి బాండింగ్స్ నెగిటివ్గా మాట్లాడిన మనిషి సడన్గా ఇప్పుడు ఆ బాండింగ్స్ పెట్టుకుని ముందరికి పోతుంది కానీ పాయింట్ తోటి. అంటే ఈమెమంటుంది, నువ్వు సాయి శ్రీనివాస్తో క్లోజ్ అయినావు కాబట్టి నేను నిన్ను దూరం పెట్టలేను, నువ్వు అతనితో క్లోజ్ అయినావు, అతనితో ఉంటున్నావు అనే సెన్స్లో. ఇంతకుముందు మన ప్రోమోలు కూడా అదే పంచాయతీ కదా, మీరిద్దరు కలిసి నా గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి అది వచ్చి నా దగ్గర అడిగింది అనే సెన్స్లో దువ్వాడ మాధురి రియాక్ట్ అయింది. కానీ యాక్చువల్లీ సాయి శ్రీనివాస్ తోటి ఈమె అటాచ్ అవ్వడం ఈమెకి నచ్చలే. ఎవరికి? మాధురికి. ఎందుకంటే ఆ రోజు టాస్క్లో నువ్వు నేను కలిసి ఆడదాం అన్న పాయింట్ ఒకటి ఉండే, ఆ పాయింట్లో కలవకపోవడము. అండ్ ఆ టైంలో నిఖిల్తోటి కలిసి ఆడుతుంటే నిఖిల్ ఒప్పుకోకపోవడం, గౌరవ్తోటి కలిసి ఆడుతుంటే గౌరవ్ ఒప్పుకోకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఆమె కాలినాయి అన్నట్టు. సో సాయి కూడా యాడ్ కాకపోవడము, ఆమె ఆయేషతో టైప్ అవ్వడము. ఈ రమ్య అండ్ సాయి శ్రీనివాసు రమ్యని అడిగితే మేమిద్దరం ఐ కాంటాక్ట్ ఇచ్చుకున్నాం, మేమిద్దరం కలిసి ఆడదామని అన్నారు కదా, అక్కడ హట్ అయింది. అప్పటి నుంచి రమ్య దూరం పెడుతుంది. ఈ హౌస్కి మాధురి ఏమంటుందంటే, ఈ హౌస్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నాకు ఒక్కదానికే ఎటువంటి సపోర్ట్ లేకుండా నేను ఒంటరిగా ఉండిపోయినా, మీ అందరికీ సపోర్ట్ ఉంది, ఎవరు అంటే ఒక్కదాన్ని ఒంటరైనా అనిపించింది నాకు అని అంటే, రమ్య నాకు సపోర్ట్ ఎవరున్నారు, నాకు కూడా ఎవరు సపోర్ట్ లేరు కదా అని చెప్పి అంటుంది. అంటే మాధురి ఏమంటుందంటే, నాకు సపోర్ట్ లేరు అన్న పాయింట్ మాట్లాడుతుంటే నాకేమనిపించిందంటే, ఈ హౌస్కి వచ్చింది బాండింగ్స్ పెట్టుకోవడానికి కాదు అని 1కి 10 సార్లు అన్నది మనిషి స్టార్టింగ్ వచ్చినప్పుడు. నాకు ఈ హౌస్కి వచ్చినాక అర్థమైందంటే, నాకు ఒక్కదానికి ఎవరు సపోర్ట్ లేరు, మీతో అందరికీ ఎవరో ఒకరు సపోర్ట్ ఉన్నారు అని అనిపించిందట. రమ్య అంటే నాకెవరు సపోర్ట్ లేరు కదంటే, అవునా నీకు అందరు సపోర్ట్ ఉన్నారులే, నీకు సుమన్ శెట్టి అన్న సపోర్ట్ ఉన్నాడు, వాళ్ళు సపోర్ట్ ఉన్నారు, వీళ్ళు సపోర్ట్ ఉన్నారు అని చెప్తుంది. నాకెవరు సపోర్ట్ లేదు, నేను జస్ట్ మాట్లాడతాను అంతే, నాకు ఎవరు సపోర్ట్గా అయితే రారు, నిజంగానే సపోర్ట్గా రారు, ఇది వాస్తవమే. అయితే ఇక్కడ నాకు ఒక్కరే సపోర్ట్ ఉన్నారు, నేను ఒక్కరికే సపోర్ట్ ఉన్నాను, నాకున్నది ఒకే ఒక పర్సన్, వాళ్ళు తప్ప నాకు ఎవ్వరు లేరంటది దువ్వాడ మాధురి అక్క. ఎవరు తెలుసా? తనుజానంట. ఈ హౌస్లో తనకున్నది ఒక్క తనుజానేనంట, ఇంకెవ్వరు లేరంట. అందుకే తను గెలవాలనే నేను చూస్తా, తను గెలవాలి కాబట్టి అవతల వాళ్ళు అందరూ ఓడిపోవాలని కూడా నేను చూస్తా, తను మాత్రమే గెలవాలని నాకు ఉంది. కానీ ఆయన ఛాన్స్ దొరికింది, ఆయన గెలిచిండు, కానీ ఆయనకు ఛాన్స్ దొరికింది, ఆయన గెలిచిండు, కానీ నాకైతే ఈమెనే గెలవాలని ఉంది. ఇమాన్యుల్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరిద్దరూ గెలవాలని ఉంది అని మాట మారుస్తుంది. చాలా చాలా ఏమంటారు దీన్ని, కన్నింగ్ అంటారా, సమయస్ఫూర్తి అంటారా, ఏంటంటే అక్కడ బతకడానికి ఏదో అంటే అక్కడ హౌస్లో సర్వైవ్ కావడానికి ఏదో ఒకటి చేసి టాప్ ఓటింగ్లో ఉన్న తనుజాతో క్లోజ్గా ఉండాలని ఒక పాయింట్. అండ్ ఇప్పుడు ఇమాన్యుల్ కూడా మంచి పేరే ఉంది, పాజిటివే, కాబట్టి వచ్చేటప్పుడు కూడా ఇమాన్యుల్ నా ఫేవరెట్ అని చెప్పింది కదా. సో ఇవన్నీ పాయింట్స్ పెట్టుకొని ముందుకు పోతుంది. తనుజా లేడీ విన్నర్ అవుతుంది అన్న పాయింట్ వచ్చిన తర్వాత సండే రోజు హైపర్ ఆది దివాళీ ఎపిసోడ్లో చెప్పిన పాయింట్ తోటి కథం ఇటు షిఫ్ట్ అయిపోయింది, కంప్లీట్గా అటాచ్ అయిపోయింది. అప్పటిదాకా కూడా వీళ్ళతో షిఫ్ట్ అవ్వాలి, ఇమాన్యుల్తో మాట్లాడుతుండేది, వాళ్ళు టీమ్గా ఉండేది, ఇది కొత్తగా వచ్చిన వాళ్ళంతా. కట్ చేస్తే 1 వీక్కి మొత్తం చేంజ్, గేమ్ చేంజ్.
సో ఇది ఒక ఫేక్ బాండ్, ఫేక్ గేమ్ అబ్బా. మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో అటాచ్‌మెంట్ పెరగంగానే వీళ్ళది ప్యూర్ బాండ్ అని చెప్తారు. అంతే దట్స్ ఇట్. అండ్ నిన్న అబ్బా కళ్యాణ్ ఏడుస్తా అంటే ఛీ! ఆమె ఊరికనే ఫెయింట్ అయిపోయింది. ఊరికనే వీక్ అయిపోయి పడిపోతే ఏడుస్తావు ఛీ! అని చెప్పి తిట్టి ఎంబటే పోయి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టిన చూసిర్రా? రిలేటివ్స్ లెక్క ఎదురు పొట్టు పొట్టు తిడతారు. మందిలో తిడతారు. దగ్గరికి వచ్చి ఏదో ఓదార్చినట్టుగా బిల్డప్ ఇస్తారు అన్నట్టుగా రిలేటివ్స్ అని చెప్పి ఒకటి ట్రోల్ వచ్చింది కదా! నీ ఎడిట్స్ నుంచి ట్రోల్ వచ్చింది కదా! అది నేను షేర్ చేసిన. ఇక్కడ తిడుతుంది, పొట్టు పొట్టు తిడుతుంది. నువ్వు ఏడుతున్నావు ఛీ 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 అని. అక్కడ తనుజ రాగానే తనుజని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. నువ్వు తప్ప ఇంకెవరు లేరు అన్నట్టుగా ఏడుతుంది. ఏందో అసలు తన వర్డ్స్ మీద తను నిలబడి ఉండదు, తన మాట మీద ఉండదు. ఎప్పటికప్పుడు షిఫ్ట్ కొట్టడం, డిలీట్ కొట్టడం, ఆల్ట్ కొట్టడం, కంప్లీట్గా చేంజ్. అసలు మాటకి ఆమె చేసే పనులకి సంబంధమే లేదు. మళ్ళీ మిగతా వాళ్ళందరినీ ఎక్కుతుంది. ఒక తనుజని మాత్రం ప్యాంపర్ చేస్తుంది, తినిపించిన 3 పూటలు తినిపించిన ఈమెనే. డ్యూటీ ఇచ్చారు ఈమెకి. మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, 3 షిఫ్ట్లలో ఈమెనే తినిపిస్తుంది. మంచిగా ఉన్నదబ్బా తనుజ పని. మంచిగా కూర్చున్న కాడనే మళ్ళీ కూర్చుని ఏం ముచ్చట చెప్తాను తనుజ. ఈ హౌస్లో అందరి గురించి నేను ఆలోచిస్తాను కానీ నా గురించి ఆలోచించడానికి ఒక్కరు లేరు ఈ హౌస్లో అంటే. నువ్వు ఏడవకు, నేను ఉన్నాను నీకు. కళ్యాణ్ కూడా నీకు సపోర్ట్ చేస్తాడు. వాడు ఒక్కడున్నాడు నీ హౌస్లో నీకు నిజంగానే ఎవరు లేరు, నేను ఉన్నానుగా అని చెప్పి తినిపిస్తుంది. ఈ హౌస్లో ఆమెకి ఎవరు లేరా? రాము తమ్ముడు, ఇమాన్యుల్ దోస్తు, కళ్యాణ్ బాయ్ ఫ్రెండ్ అనుకోడు ఆ టైప్లో. అటు భార్యని నాన్న, ఇది ఈమెకి చెల్లె, అందరూ కూడా ఈమె గెలుపు కోసం తండాడతారు, పోరాడతారు, అంతా చేస్తారు. ప్యాంపర్ చేస్తారు, అన్ని రకాలుగా ఈమెకు సపోర్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. డిమాండ్ పవన్ రీతి కూడా ఈమెకి సపోర్ట్ చేస్తారు. అందరూ ఈమెకి సపోర్ట్ చేస్తారు. అంత చేసినాక కూడా ఈమె నాకు ఎవ్వరు చేయరంటది. ఈ హౌస్లో నాకు ఎవ్వరూ లేరు. నేను అవసరం ఒక్కొక్క సిచ్యువేషన్లో నేను అందరి గురించి ఆలోచిస్తాను కానీ నా గురించి ఎవ్వరూ ఆలోచించను అని చెప్పి మాట్లాడుతాను. ఇమాన్యుల్ వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుతుంది. మాధురి అంటుంది, నాకు నువ్వు తనుజ ఇద్దరు మాత్రం గెలవాలని ఉంది. మీరు ఇద్దరు పోటీ పడేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఓకే అయితే నాకు అంటే నిఖిల్ వచ్చి ఏం చెప్తున్నాడో తెలుసా? నాకు నిఖిల్ ఓడిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఏమని చెప్తున్నాడో తెలుసా? అసలు మీతోనే నేను కనెక్ట్ అయ్యాను, మీరే నాకు క్లోజ్. అట్లాంటిది మీరు నన్ను ఎలిమినేట్ చేయాలని చూశారు కదా, నాకు నచ్చలేదు, నాకు చాలా హర్ట్ అయ్యాను నేను. మీరే నాకు క్లోజ్ మేడం, మీరు ఇలా చేస్తారని నేను అనుకోలేదు అని అంటున్నాడు. ఎవరినో ఒకరిని తీసేయాల్సింది కదా. అది ఖచ్చితంగా మీరు ప్రాణం పెట్టి ఆడారు, మీరు గెలిచారు అంతే. నువ్వు ప్రాణం పెట్టి ఆడావు, తను ఆడింది, వాళ్ళు గెలవాలనుకున్నాను. నిఖిల్కి ఎన్ని చెప్పినా నేను ఒకటే మాట అంటున్నాను, ఈ హౌస్లో ఎప్పటి నుంచో ఉన్నాడు ఇమాన్యుల్, కాబట్టి నిఖిల్కి నేను అదే చెప్పాను. ఇమాన్యుల్ ఎప్పటి నుంచో ఉన్నాడు, కష్టపడుతున్నాడు, ట్రై చేస్తున్నాడు, అతనికి రావడం కరెక్ట్ అని చెప్పి నేను చెప్పాను ఇమాన్యుల్ అంటుంది. రేషన్ మేనేజరు, మెయిన్ చెఫ్ వీళ్ళిద్దరు ఉండాలని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఎవరు? తనుజ అండ్ దువ్వాడ మాధురి. వీళ్ళిద్దరు గ్యాంగ్ బజావో బ్యాంగ్. ఆ తర్వాత కిచెన్ నుంచి ఏ డిస్టర్బెన్స్ రావద్దు అని చెప్పి ఇమాన్యుల్ అడుగుతుంటే ఏ డిస్టర్బెన్స్ రాదు అని చెప్పి డిస్కస్ చేస్తారు. అన్నీ క్లియర్గా ఉంటాయి, మేమంతా చూసుకుంటాం. మాకు అప్పయ్యప్పకి అత్త మా రాజ్యం ఇప్పటి వరకు ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చిందా? మేము ఉంటే డిస్టర్బెన్స్ రాదని చెప్తుంది. అక్క ఉంటే డిస్టర్బెన్సే రాదు. ఆ తర్వాత మాధురి అంటుంది, నేను హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే లోపు తనుజాని క్యాప్టెన్ చేస్తా, కానీ తనుజాని క్యాప్టెన్గా చూడాలని ఉంది, అదే నా కోరిక అంటుంది. ఎక్కడికి వెళ్ళొచ్చిందిరా బాండు? 1 వీక్ కాలేదు, టార్చర్ అసలు. 1 వీక్ అంతా హేట్ చేసింది. నెక్స్ట్ ఆదివారం నాడు ఎపిసోడ్ అయిపోయింది, సోమవారం నుంచి కథం ఇద్దరు ఒకటైపోయారు. ఇక కళ్యాణ్, సాయి, దివ్య, నిఖిత వాళ్ళు ముగ్గురు ఒక ఆడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కళ్యాణ్ అట క్యాప్ ముట్టుకుంటే చాలనుకున్నాడట, పట్టుకోవడం కాదనుకున్నాడట. వీళ్ళు గుంజుకొని పోతుంటే నేనే ఫస్ట్ ముట్టుకున్నా అంటే ఇంటలేరు, ముట్టుకోవడం కాదు పట్టుకోవడం అని చెప్పి తర్వాత తెలిసింది అంటాడు. నేను కూడా అదే అనుకున్నా, ఫస్ట్ పట్టుకుంటే చాలేమో అనుకున్నాను, కానీ ముట్టుకుంటే చాలేమో అనుకున్నాను అని చెప్పి సాయి కూడా చెప్తాడు అన్నట్టు. ఆల్ పాసిబుల్ వేస్ మన చేతుల్లో ఉండవు ఇక్కడ క్యాప్టెన్ అవ్వడానికి అని సాయి అంటాడు. ఎందుకు? అది మన చేతుల్లో ఉన్న టాస్కే కదా, మనం ఎవరికి ఇస్తే ఎవరిని తీసేస్తారో క్యాలిక్యులేటివ్గా ముందడుగు పోవాలి. ఇమాన్యుల్ చేయలేదా? లాస్ట్ రౌండ్లో ఒకవేళ మాధురికి ఇస్తే ఏమైంది? తనుజాని క్యాప్టెన్ చేస్తుంది, అవునా కదా? లైక్ దట్. సో లాస్ట్ వీక్ సాయి అంటాడు, లాస్ట్ వీక్ అసలు సుమన్కి గౌరవ్కి గేమే అర్థం కాలేదు, వాళ్ళు గెలిచారు. ఇక్కడ ఎట్లుంటుందంటే ఒక వైబ్రేషన్, ఒక సంథింగ్ వైబ్రేషన్ ఈజ్ దేర్ అన్నట్టుగా ఒక ఫ్యాక్టర్ వాళ్ళకి సెట్ అవుతుంది, అట్నే వాళ్ళు క్యాప్టెన్ అవుతారు, లేదంటే కారు అంటాడు. ఇదైతే ట్రూలీ కష్టపడి ఆడిన గేమ్ అబ్బా, ఈయనకేం అర్థమైందో కానీ అట్లా చెప్తాడు.
ఏ వీక్ అయినా కెప్టెన్సీ అనేది మన చేతుల్లో ఉండదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. కొన్ని వీక్స్ ఉండదు, కొన్ని వీక్స్ సపోర్టింగ్ దానిలో వచ్చేసరికి పక్కన వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే సపోర్టింగ్ లాంటిదే, కాకపోతే ఏంటంటే మనం కష్టపడి క్యాప్ తీసుకున్న తర్వాత మనం ఎవరికి ఇస్తే మనల్ని సేఫ్గా ఉంచి వేరే వాళ్ళని తీసేస్తారు, మనకు కరెక్ట్గా పోటీ వచ్చేటోళ్ళని తీసేస్తారు అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ముందుకు పోవాలి. ఇప్పుడు ఒకవేళ సంజనక్కకి మళ్ళీ మళ్ళీ క్యాప్ ఇస్తే ఆమె ఏం చేసేది, నిఖిల్ ఉంచేది, వేరే వాళ్ళని తీసేది కదా. అట్లా కాకుండా మాధురక్కకి ఇచ్చింది కాబట్టి నిఖిల్ని తీసేసింది, కాబట్టి సేఫ్ అయిపోయాడు. మాధురి, తనుజ, రీతు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే నీ డబ్బులు తీసుకెళ్ళి పవన్కి డబ్బులు ఇచ్చిందన్న పాయింట్ మీదకి వెళ్ళి, నేను అట్లా ఇవ్వలేదు, నేను ఇస్తే మొత్తం ఇచ్చేదాన్ని కదా, ఆల్రెడీ నేను కంటెంటర్ అయిపోయినా కాబట్టి నా డబ్బులు నేను ఎవరికైనా ఇవ్వచ్చు ఓకే అని చెప్పారు కదా, అయినా కానీ నేను మొత్తం ఇవ్వలేదు, అయినా కానీ నేను మాటలు పడుతున్నా అన్నట్టుగా రీతు చెప్తుంది. తనుజ మాధురితోటి ఛాన్స్ దొరికితే అందరి గురించి నేను ఇక్కడ అదే ఇంతకుముందు చెప్పింది, ఛాన్స్ దొరికితే నేను ఇక్కడ హౌస్లో ఉన్న వాళ్ళందరి గురించి ఆలోచిస్తా, కానీ ఈ హౌస్లో ఒక్కరైనా నా గురించి ఆలోచించే వాళ్ళు లేరు. యాక్చువల్లీ ఇమాన్యుయల్కి లాస్ట్ రౌండ్లో తనుజ ఏం చెప్తుంది తెలుసా, ఆడపిల్లనరా, ఇంత కష్టపడుతున్నా, ఇంతకంటే ఎక్కడ కష్టపడాలరా, నేను కెప్టెన్ అవ్వాలరా అని చెప్తాంది. అరే ఆయన కష్టపడి ఆడద్దా, ఒరి అమ్మ గివప్ ఇచ్చేయాలన్నా, గివప్ ఇస్తే రేపొద్దున గివప్ ఇచ్చానని చెప్పి అందరు వేస్తారు. అట్లయినా బాగుండు ఇమాన్యుయల్ నామినేషన్లో కానీ వచ్చేటాడు. ఆయన పోటీ పెట్టుకుందాం అనుకున్నప్పుడు ఆయన నామినేషన్లకు వచ్చినా మనకు దాడిగా అబ్బా. ఇక మాధురి చెప్తాను, ఎక్సెప్ట్ కళ్యాణ్ తప్ప నీకెవ్వరు లేరు ఇక్కడ, నేను కళ్యాణ్ మాత్రం నీ గురించి ఆలోచిస్తాను అన్నట్టు చెప్తాను. ఇక స్టార్ట్ క్రైయింగ్, ఎడుతుంది అని ఏడవడం స్టార్ట్ అయ్యి, ఏ నువ్వు వేడవకు, నీ కళ్ళ నుంచి ఒక్క చుక్క నీళ్ళు రావద్దని చెప్పి ఏమంటుంది. షర్ట్ అనుకున్నా, ఏంది ఏడుపులు పడబోపులు, ఏంది సీరియల్, అంతరంగాలు అనంత మానస చదరంగాలు. ఇక్కడ దువ్వాడ మాదిరి గారికి ఏమో బ్యాక్గ్రౌండ్ సాంగ్, పిన్ని పిన్ని పిన్ని, కృష్ణమ్మకి గోదారికి తోడెవరమ్మ, మమతల మందాకిని మగువేనమ్మ, ఆ నదులన్నీ కోనలు దాటాల, ఆడది కూడా కన్నీరెంతో దాచాల అన్నట్టుగా. సో ఇది నా ఓపెనింగ్ టాస్క్. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇది ఓపెనింగ్ టాస్క్ అడిగిపోయిన, ఒక్క నిమిషం చెప్తా. సరే నా ఒపీనియన్ రాసిన ఇదే మీకు చెప్పిందే, నేను అదే కొత్తగా కదా ఇలా ఫోన్లో టైప్ చేయడం కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ ఆడి గెలవాలి కానీ ఏడ్చి గెలవడం, అడుక్కొని గెలవడం ఇవన్నీ కరెక్ట్ కాదు కదా అని నా ఒపీనియన్ అని చెప్పి రాసుకున్నా. ఆ తర్వాత మాదిరి ఏమని చెప్తుందంటే, ఒక్కటి గుర్తుపెట్టుకో, మనల్ని హౌస్లో అణిచివేయడం, తొక్కివేయడం స్టార్ట్ అయింది అని అన్నప్పుడే జనం సపోర్టు మనకి ఇస్తారు అని చెప్తుంది. ఆహా, ఓహో ఓహో, మంచి స్కెచ్, మంచి ప్లానింగే, మంచి గేమ్ని అబ్జర్వ్ చేసే వచ్చింది. ఇప్పుడు తనుజాని అందరూ తొక్కేస్తున్నారు, తనుజాని అందరూ అణిచివేస్తుంటే అప్పుడు ఫ్యాన్స్ అంతా గిలగిల కొట్టుకాడతారు. ఎవరు వేసిర్రు అంత సపోర్ట్ అంతా ఆమెకు ఉండడం కూడా ఏందో నాకు అర్థం కాదు. నేను లాస్ట్ 3 days బ్యాక్ ఒక వీడియోలో చెప్పిన కదా, ఎన్ని ఫ్రీ పథకాలు పెట్టినా ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోయడమే ప్రజల ఆనవాయితీ అన్నట్టు. యాక్చువల్లీ మాదిరి తినిపిస్తుంది, ఇదంతా జరుగుతున్న టైంలో మాదిరి తినిపిస్తుంది, ముద్దలు పెడతా, తిన్నాను బంగారు తల్లి తిన్నాను అని పెడతాంది, డ్యూటీ చేస్తాను. ఈమె తినలే, ఇంకా ఆమెకి తినరాదు, ఆమె చేతులు లేవా, ఈమెకి ఏజ్లో ఎంత డిఫరెన్స్ అబ్బా, ఆమె చిన్న పాప, నాకు అర్థం కాదు, ఆమె చిన్న పాప, ఎందుకు ఆమెకి ప్యాంపరింగ్ చేయాలి, ఆమె చిన్న పాప ఏం కాదు కదా. ఎప్పుడబ్బా 15 ఏళ్ళ క్రితమా ముద్దమందారం సీరియల్, 15 ఏళ్ళ క్రితం అనుకుంటా ముద్దమందారం సీరియల్ వచ్చింది, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, 2010లో 2009లో వచ్చింది ముద్దమందారం సీరియల్, ఇప్పుడు కాదు ముచ్చట, ఆమె చిన్న పాప. తనుజ ఏడుచుకుంటే ఏమంటుంది, నెక్స్ట్ వీక్ ఐ విల్ గివ్ మై బెస్ట్, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్, ఐఎమ్ మామాస్ గర్ల్, అంటే నేను అమ్మ కూతురు, మామాస్ గర్ల్, ఐ లవ్ యూ మామా, కృష్ణమ్మకు గోదావరికి తోడేవారమ్మ. అబ్బా దారుణం అబ్బా, ఏడవచ్చు కానీ మరీనా ఇంతనా, కన్నీళ్ళు వస్తాయి, బాధపడతారు ఓడిపోయినందుకు, అయిపోయింది అంతే. దాని తర్వాత బౌన్స్ బ్యాక్ అవుతారు, ఏంది మామాస్ గల్లిని నేను మమ్మమ్మాస్ గల్లిని అనుకుంటూ ఏడుచుకుంటూ నేను ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. ఇంకెంత కష్టపడాలంటది. లిటరల్లీ నాకు రీతు మీద ఒపీనియన్ మారిపోయిందప్ప. రీతు స్ట్రాంగ్ గర్ల్, రీతు అద్భుతంగా ఆడుతుంది, రీతు అద్భుతంగా పాయింట్స్ పెడతారు, రీతు అద్భుతంగా ఒక్క పులిహోర ట్రాక్ అనేది ఒకటి పడకపోయి ఉంటే నా రీతు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అబ్బా వీళ్ళందరికంటే. ఏం అడగామని చెప్పారు.
నాకేమనిపిస్తుంది ఇదే టాస్క్‌లో ఓడిపోయిన మిగతా వాళ్ళంతా అక్కడ దివ్యనికిత కావచ్చు వాళ్ళంతా వంట చేస్తున్నారు, కష్టపడుతున్నారు, వాళ్ళంతా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళంతా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు. అందరూ వర్క్ చేసుకుంటున్నారు అబ్బా! ఓడిపోయిన వాళ్ళంతా అక్కడ. ఇక్కడేమో ఈమె కూర్చుండి ఏడుతుంది. శోక సంద్రంలో మునిగి తేలుతుంది. వాళ్ళ ఫ్యాన్స్ ఆల్సో. నిఖిల్ సంజనతో మాట్లాడుతూ విన్ ద విక్టరీ ఒక నిమిషం. సంజనతో వెన్ ద విక్టరీ వాళ్ళ చేతుల్లో ఉంటే మనం ఏం చేయగలుగుతాం. సపోర్టింగ్ అవసరం ఈ హౌస్లో అని చెప్పి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఇది అయిపోయిన తర్వాత తనుజ నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, అది చేసి కష్టపడ్డాం అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇక్కడ అందరికీ హెల్త్ ప్రాబ్లం ఉంది, కానీ ఏం చేస్తాం, ఈ బిల్డప్లు ఇవన్నీ వర్కౌట్ అవుతాయి, వీళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు, నడుతుంది అంతే. ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మిడ్ నైట్ ముచ్చట్ల సంగతి ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి, హైప్ ఇవ్వండి. ఓకేనా? ప్రేమతో మీ యువర్ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ సీను 65 సైనింగ్ ఆఫ్. లవ్ యూ. శబా ఖైర్.